మాట్లాడుకుంటున్నారు. కవిత అరెస్ట్ అనేది ఎవరు ఊహించిన పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ దేశకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. మీరు మ్యూట్ లో ఉందండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం అమ్మ, చెప్పండి. కవిత అరెస్ట్ విషయానికి వస్తే ఇప్పుడు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. కానీ కాకపోతే ఇది PMLA యాక్ట్ కింద కాబట్టి ట్రాన్సిట్ అవసరం లేదు అని ఒక వాదన కూడా వినిపిస్తుంది. మీరు లాయర్ కూడా కదా, మరి దీనికి ఏం చెప్తారండి మీరు? రోసవెన్యూ కోర్టు చట్టం ప్రకారం అయితే మనకు అక్కడ ఢిల్లీ కోర్టు ట్రాన్సిట్ వారెంట్ తో సహా ఇచ్చిందని ఇప్పుడే చూస్తున్నాం. మనం ఆ వారెంట్ కూడా చదివాను నేను. అదే ఢిల్లీ కోర్టు ఏం చేసిందంటే, యాక్చువల్ గా ట్రాన్సిట్ వారెంట్ ఏంటంటే వేరే రాష్ట్ర పోలీసులు వచ్చి ఇంకో రాష్ట్రంలో అరెస్ట్ చేస్తున్నప్పుడు, లేక వేరే జిల్లా పోలీసులు వచ్చి ఇంకో జిల్లాలో అరెస్ట్ చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఏ కోర్టుకు హాజరుపరుస్తాం, దూరంగా ఉంటే రేపు హాజరుపరచాల్సి ఉంటుంది కనుక 24 గంటల లోపు అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపు మనకు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది కనుక ఒక్కోసారి కాకపోవచ్చు కదా, అర్ధరాత్రి చేయడం జరుగుతుంది కనుక ఏదైనా నియరెస్ట్ మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి ఆ నిందితురాన్ని తీసుకెళ్లి అక్కడ వారెంట్, ట్రాన్సిట్ వారెంట్ తీసుకుంటారు. మేము ఇక్కడ కాదు, మేము ప్రొడ్యూస్ చేసేది ఈ ఢిల్లీ కోర్టులో, లేకుంటే ఢిల్లీలో ఏ కన్సల్ట్ కోర్టులో అని చెప్తారు. అయితే ఇప్పుడు ఢిల్లీ రోసవెన్యూ కోర్టు ఏం చేసిందంటే ట్రాన్సిట్ వారెంటే ఇచ్చింది కనుక అక్కడ తీసుకెళ్లి హాజరుపరచాలి. అందుకని చూశారు కదా మీరు, జనరల్ గా ఢిల్లీకి అయితే రైల్లో తీసుకెళ్లొచ్చు, కార్లో తీసుకెళ్లొచ్చు, ఫ్లైట్ లో తీసుకెళ్తున్నారు. పోగానే ఫస్ట్ అర్ధరాత్రి అయినా మేజిస్ట్రేట్ ఇంటి దగ్గర హాజరుపరుస్తారు. అక్కడ మళ్ళీ నిజమే రిమాండ్ పంపుతారు అక్కడ. అందుకని అది లీగల్ గా చెల్లుతుందని నేను. ఓకే, అయితే ఇప్పుడు కవితను 8:45 ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకెళ్లబోతున్నారు కదా, తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుందండి? మరి ఇవాళ చూసుకుంటే ఫ్రైడే, మరి అందరికీ తెలుసు రేపు ఎల్లుండి అంతా హాలిడేస్ ఉంటాయి, కోర్టు కావచ్చు దేనికన్నా. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలా అండి, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది? ప్రభుత్వాలు, పోలీసు అధికారులు ఇవే చూస్తుంటారు. ఎందుకంటే హైకోర్టుకో పైకోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోకుండా, అరెస్ట్ మీద స్టే తెచ్చుకోకుండా శుక్రవారాలు ప్రయత్నం చేస్తుంటారు. జనరల్ గా మేము చూస్తుంది, బెయిల్ దొరకకుండా 2 రోజులు జైల్లో ఉంచాలంటే మామూలు కింది కోర్టు నుంచి పై కోర్టు దాకా ఈ అరెస్ట్ చేసే సమయాన్ని ఇట్లా నిర్ధారించుకుంటారు. అట్లాగే ఏదైనా బిల్డింగ్ కూల్చివేత, ముఖ్యంగా మనకు GHMC కావచ్చు, మున్సిపాలిటీ పరిధిలో ఏదైనా బిల్డింగ్ కూల్చేయాలంటే ఏం చేస్తారు, శుక్రవారం అర్ధరాత్రి మొదలు పెడతారు. ఏంటంటే ఏ కోర్టు తెరిచి ఉండదు కనుక అప్పటికప్పుడు ఆ జరగాల్సిన పని జరిగిపోవాలండి. అరెస్ట్ విషయంలో అదే ఆలోచన చేసినట్టున్నది గవర్నమెంట్. కనుక ఇవాళ PTI అధికారులు, CID అధికారులు ఈ పని చేశారు. అందుకని ఈ 2 రోజులు ఎక్కడ ఏ కోర్టు తలుపులు తెరిచి ఉండవు కనుక ఒకవేళ జగనే హౌస్ మోషన్ పిటిషన్ అలవు అవుతుంది. కానీ ఆరోపణ శనివారం ఆదివారం పోతాయి కదా, హౌస్ మోషన్ వచ్చినా వెంటనే చర్య తీసుకునే అధికారం ఉన్నా కూడా కోర్టులు స్పందించకపోవచ్చు కనుక మామూలుగా ఇప్పుడు ఈ రాత్రి తీసుకెళ్తారు, ఏ రాత్రి అయినా అర్ధరాత్రి అయినా మనకు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు, రిమాండ్ తీసుకుంటారు, 14 రిమాండ్ పంపిస్తారు. ఒకటే నాకు అనుమానం ఏంటంటే, ఒక లేడీని అరెస్ట్ చేయడం, సాయంత్రాలు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అది అంతే, నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నానండి. సాయంత్రం అందులోకి ఇంత రాత్రి వేళ ఆమెను అర్ధరాత్రి తరలిస్తున్నారు అంటే ఆమెతో కూడా ఒక లేడీ కాబట్టి ఇంకెవరినైనా అనుమతించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా, లేకపోతే అది కూడా ఏం లేదంటారండి? లీగల్ గా 3. ఒకటేమో ఒక మహిళను అరెస్ట్ చేసే ముందు సాయంత్రం అరెస్ట్ చేయడానికి ఖచ్చితంగా రూల్స్ ఉన్నాయి. అరెస్ట్ ఎవరిని అంటే అరెస్ట్ ఎట్లా చేయొచ్చు అనేది పుస్తకం రాశాను నేను. అరెస్ట్ చేసే క్రమంలో మహిళలకు, బాలలకు, వృద్ధులకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. మందులు వేసుకునేది ఉంటుంది, అట్లాంటిది మామూలు వ్యక్తులు తీసుకెళ్ళవచ్చు. అట్లాగే హాస్పిటల్ ఫస్ట్ చూపించాలి. అరెస్ట్ చేసిన క్రమంలో మొదలు హాస్పిటల్ తీసుకొచ్చి ఆ రిపోర్ట్ తీసుకొని కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టుకు అట్లా మొదలే డైరెక్ట్ కి వెళ్తే కూడా కోర్టు వారు ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, అరెస్ట్ కాగానే చాలా మంది ప్రముఖులకు గుండెపోటు వస్తుంది, చాలా మంది ప్రముఖులు హాస్పిటల్ పోతారు, హాస్పిటలైజ్ అవుతుంటారు. ఇవన్నీ చూస్తుంటాం మనం. ఇవైతే ఆరోగ్యవంతంగా ఉందని అర్థమైంది. కానీ ఆడవాళ్ళని అరెస్ట్ చేయడానికి 2 నిబంధనలు పాటించాలి. ఒకటేమో రాత్రిపూట అరెస్ట్ చేయడానికి వీలేదు, రెండోది మహిళా పోలీసులు ఉండాలి కదా. ఇప్పుడు అక్కడ మనకు అధికారులలో మహిళలు ఎవరు కనపడతలేరు మనకి కనుక మహిళా అధికారులు వచ్చారు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ అరెస్ట్ చేసే సందర్భం, తరలించే సందర్భం అయితే మనకు కనిపించట్లేదండి. మనకు బయటకు వచ్చింది వీడియో అయితే చూస్తున్నాం కదా. అంతకుముందు లోపల మహిళా అధికారులు ఉన్నారా లేరా, మహిళా అధికారులు ఉండాల్సిందే. ఆడవాళ్ళని ప్రశ్నించేటప్పుడు మహిళా అధికారులు ఉండాలి. పౌర హక్కుల ప్రకారం అయితే మనకు లాయర్ని కూడా అనుమతించాలి. లాయర్ని కూడా అనుమతించలేదు లోపలికి. ఆమె ఒక్కదాన్నే మరి కూర్చోబెట్టి ప్రశ్నించాలంట. ప్రశ్నించేటప్పుడు కూడా అసభ్యకరమైన సంభాషణ, రేపు పొద్దున కేసు పెట్టవచ్చు కవిత కూడా. ఒకవేళ మహిళా అధికారిని లేకపోతే వీళ్ళు ప్రశ్నించేటప్పుడు నాకు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడిందని కూడా చెప్పొచ్చు కదా, 3rd డిగ్రీ మెథడ్స్ వినియోగించని చెప్పొచ్చు, మానసికంగా వేధించినది కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు చాలా సార్లు మామూలు నేరస్తులను పోలీసులు కొడతాం. అందుకని మేజిస్ట్రేట్ ఏం చేస్తారు,
మిమ్మల్ని అరెస్ట్ చేసే ముందు మీ బంధువులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? ఉమ్, ఇప్పుడైతే వీళ్ళు పోయిన బంధువులు గాని, కేటీఆర్ గారు గాని, హరీష్ రావు గారు గాని వాళ్ళు ఇన్ఫర్మేషన్ భర్తకి ఇచ్చిండ్రా లేదో తెలియదు, ఇంట్లోకి పోయింది కనుక అదొకటి ఉంటది రేపు లీగల్ గా. రెండోది ఏంటంటే మీకు మళ్ళీ ఎక్కడైనా కొట్టారా అని అడుగుతారు. మేజిస్ట్రేట్ రిమాండ్ స్వీకరించే ముందు చాలా ప్రశ్నలు అడగాలి. మీకు చూస్తే మనకు చాలా వరకు రిమాండ్ చాలా రొటీన్ గా చేస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ కూడా చూశాం కదా. అవును. ఆమె ప్రశ్నలు అడిగి రిమాండ్ తీసుకోవాలన్నా వద్దా అంటే ఆలోచన చేసింది. ఉమ్, అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే రిమాండ్ చేసే ముందు దెబ్బల గురించి అడగాలి, తర్వాత బంధువులకు ఇన్ఫార్మ్ చేసిండా అని అడగాలి. ఉమ్, ఇవన్నీ అడిగి రిమాండ్ చేయాలి. రొటీన్ గా చేయడానికి వెళ్ళేది, ఎందుకంటే పొలిటికల్ కేసు కనుక, ఇది ప్రముఖ ఎమ్మెల్సీ కనుక ఖచ్చితంగా ఇవన్నీ అడుగుతారనుకుంటున్నాను. ఢిల్లీ కోర్టు కనుక మరి ఎంతవరకు వాళ్ళ మీద ప్రభావం ఉంటది? తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉండేది వేరే ప్రభావం. కోర్టుల మీద కూడా కొంతవరకు వీళ్ళు ప్రముఖులు ఇవి రేపు అరెస్ట్ చేస్తే రేపు రిమాండ్ కి పంపితే అనవసరంగా రిమాండ్ పంపితే కష్టం అని చెప్పి మనం గతంలో చూసాం. మనకు రాజా సింగ్ గారి అరెస్ట్ విషయంలో రిమాండ్ తిరస్కరించారు. వాడు ఉమ్, ఉమ్, 41 నోటీస్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్ రిమాండ్ ఎట్లా తీసుకొచ్చారు, మీరు నోటీస్ ఇవ్వండి మొదలన్నారు. కనుక వెంటనే రిమాండ్ తిరస్కరించి వాళ్ళ ఇంటికి పంపించారు. తెల్లారో మర్నాడు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఉమ్, కనుక ఈ సిబిఐ రూల్స్ ప్రకారం కూడా నోటీస్ ఇవ్వాలి కదా. ఇంకొకటి మనకు మానవ హక్కులు కానీ పౌర హక్కులు ఏం చెప్తున్నాయంటే ఉమ్. ఒక వ్యక్తి